హాయ్ అండి అందరికీ. ఇది నేను నిన్న పోస్ట్ చేస్తా అని చెప్పిన వీడియో. కాకపోతే నిన్న మేమొచ్చేసరికి లేట్ అయిపోయింది. అందుకోసమే పోస్ట్ చేయలేదు. ఇది మమ్మీ వచ్చిన దగ్గర నుంచి అడుగుతుంది ఎప్పుడు పోస్ట్ చేస్తావు, ఎప్పుడు పోస్ట్ చేస్తావు అని. ఇప్పుడైతే చేస్తున్నాను. ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను కాలేజ్ నుంచి వచ్చిన తర్వాతకి. ఇక్కడ మేము నార్మల్‌గా వీడియో తీసే టైంలోనే మాట్లాడాం కానీ వాయిస్ చాలా లోగా వచ్చింది. అందుకోసం అని చెప్పేసి మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ మమ్మీ మాట్లాడుతుందనమాట. మేమొచ్చేసరికి ఫుడ్ గూడా అయిపోయింది అని. అంత లేట్‌గా వచ్చాము మేము. అక్కడ మాక్సిమం ఫుడ్ కూడా మమ్మీ వాళ్ళు ఎలాగో నాన్ వెజ్‌లో అన్ని ఐటెమ్స్ తింటారు కాబట్టి వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు. నేను అలా కాదు, నాన్ వెజ్ ఏం తినను. జస్ట్ ఎగ్ ఒక్కటే తింటాను. నా కోసం ఫ్రైడ్ రైస్ అడిగితే ఫస్ట్ లేదని చెప్పారు. తర్వాత మళ్ళీ వాళ్ళు ప్రిపేర్ చేసి తీసుకొనొచ్చారు. ఇంకా అలా అలా చాలా సేపు అయింది. మేము లేట్‌గా తింటామనమాట. మేము అంటే నేనొక్కదాన్ని చాలా లేట్‌గా తింటాను. మమ్మీ నాకంటే బెటర్. డ్యాడీ కొంచెం ఫాస్ట్‌గా కొంచెమేం కాదు, చాలా ఫాస్ట్‌గానే తింటారు. నేనెప్పటినుంచో అడుగుతున్నా బయటికి తీసుకెళ్ళండి అని. హాలిడేస్‌లో కూడా ఎటు ఎక్కువగా వెళ్ళలేదు. మమ్మీకి సర్జరీ అవ్వడం వల్ల ఇంట్లోనే ఉన్నాము. అందుకోసమని చెప్పేసి మమ్మీ వాళ్ళు బయటికి తీసుకెళ్దాము అని చెప్పేసి అడిగితే డ్యాడీ సరే అని తీసుకెళ్లారు. ఇంకా మెయిన్ టాపిక్‌కి వచ్చేసరికి చాలామంది అంటున్నారు, "మీకు అవసరమా యూట్యూబ్ ఛానల్? మీకేం పని లేదా? ఇంట్లో చేసేయి పెట్టడం ఎందుకు? అలా పెట్టి చెప్పడం" అని అన్నీ అంటున్నారు. మాకు నచ్చి మేము చేసుకునే దాంట్లో మీ ప్రాబ్లమ్ ఏంటండి? నాకొకటి అర్థం కాదు. మీకు ఒకవేళ కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. మీకు ఇంకేమన్నా ఐడియాస్ తెలిస్తే అవి మాకు ఎక్స్‌ప్రెస్ చేసి మాకు చెప్పండి. అంతే తప్ప మీకెందుకు అని ఇట్లా డిస్కరేజ్ చేయడం అనేది మీకు అనవసరం. పోయినాం ఇప్పుడే వచ్చినాం అంతేనండి ఇవాళకి వీడియో అయితే. ఇంటికొచ్చేసాం తినేసి.